తోటకూర తాలింపు వేస్తున్నానండి. తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆవాలు, కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పొట్టుతోన పప్పు, పండుమిర్చి, ఒక ఉల్లిపాయ. పెనం పెట్టానండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి. పొట్టుతోన మినపప్పు అండి ఫస్ట్ వేయాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం దోరగా వేగాలి. పండుమిర్చి అండి, ఎండుమిర్చికి బదులు పండుమిర్చి వేసాను నేను. పండుమిర్చి ఇంట్లో అందుబాటులో లేకపోతే ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా అందుబాటులో లేకపోతే పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు అండి. ఎందుకంటే ఆకుకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు వేయద్దు. ఆకుకూర చాలా సింపుల్గా అయిపోతుంది. కడిగి పెట్టుకున్న తోటకూర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ ఆకుకూర అండి. దీన్ని కొంచెం వాటర్ వేసుకోవాలి. కాడలు ఉన్నాయి కదండి, ఇవి ముదురుగా ఉంటాయి. కొంచెం వాటర్, కొంచెం మూత పెట్టాలండి దగ్గరికి వచ్చే వరకు. ఆకుకూర రెడీ అవుతుందండి. కొద్దిగా వాటర్ పూర్తిగా పోయేంత వరకు వేగచ్చండి. మాడిపోకుండా చూడండి, మాడిపోతే తినలేము అసలు. ఈ ఆకు తొందరగానే ఉడికిపోతుంది కానీ కాడలు ఉడికేది లేట్ అండి. అందుకని కొద్దిగా వాటర్ వేయాలి, లేకపోతే వాటర్ వేసే అవసరం లేదు. కొద్దిగా వేగించి పెట్టుకున్న పల్లీలు అండి, ఇవి వేయాలి. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇలా పల్లీలు వేస్తే ఇష్టంగా తినేస్తారు. లేదంటే వాళ్ళు ఆకుకూర అంటేనే ముఖం మార్చుకుంటారు వద్దని. అందుకని ఇలా పల్లీలు, పుట్నాల పప్పు ఇలాంటివి వేసేస్తే కొద్ది రుచిగా ఉండి పిల్లలు తినేస్తారు. స్టవ్ ఆఫ్ చేయాలండి. కూర రెడీ అయిపోయింది.